హాయ్ అండి. హోమ్ హార్వెస్ట్ ఛానల్‌కి స్వాగతం అండి. అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. అలాగే మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు. లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు. దసరా పండగకి ముందు ఇలాగా లక్ష్మీ హౌస్ కలర్ వేసామండి, సున్నం వేసామన్నమాట. ఇది పూజ అప్పుడు అంటే ఇంకొక 1 మంత్కి 1 ఇయర్ అవుతుంది. అప్పుడు పని వాళ్ళు వేశారు. తర్వాత ఇంకా కలర్ వేద్దామనేసి నేను సున్నం వేసాను అనమాట. ఇలాగ మా పాపతో ఇవి తెప్పించుకున్నాను పెయింటింగ్ వేయడానికి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నదండి కలరు. ఫస్ట్ మనము స్టార్ట్ చేసేటప్పుడు ఉత్తరం వైపుకైనా తూర్పు వైపుకైనా కొద్దిగా ఇలాగా స్టార్ట్ చేయాలండి, రాయాలన్నమాట సున్నము. ఇది పెద్దలు చెప్పిండే మాట. నేను ఇలాగ తూర్పు వైపు అంటే నాకు ఉత్తరం తూర్పు సైడ్ వస్తుంది. ఇలాగ నేను స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకా పనామె వేరే చోట స్టార్ట్ చేసిందనమాట. 2 తీసుకొచ్చింది మా పాప ఇలాంటి బ్రష్. ఆమె ఒకవైపు నేను ఒకవైపు వేసాము. ఇలాగ 2-3 కోటింగ్లు వేసామండి. అంటే ఫస్ట్ కోటింగ్కి పెద్ద వైట్ అని అనిపించలేదు, కొంచెం ఆరితే వచ్చింది. అయినా కానీ మళ్ళీ ఇంకొకసారి రాసామన్నమాట. ఈ కోళ్ళతో చాలా హెడేక్ అయింది. మేము ఒక పక్క వేసంటే ఆ ఒక పక్క వస్తున్నాయి, వాటి అడుగులన్నీ పడతా ఉన్నాయన్నమాట. లోపల ఇది లక్ష్మి గడ్డి తినేదండి, గాడి అంటారు కదా, అది అక్కడ కూడా వేసామన్నమాట. వేశాక ఇలా ఉందండి. అసలు మనకి ఇష్టమైన పని చేసినప్పుడు మనకు కలిగే ఆనందము వెలకట్టలేనిదండి. ఇలాగ ఒక పక్క అయిపోయాక ఇంకో పక్క ఈమె చేస్తూ ఉందన్నమాట. ఇది బయట అండి, లక్ష్మి ఎంట్రన్స్ అనమాట, వాళ్ళ లక్ష్మి ఇంట్లోకి ఎంట్రన్స్. ఇక్కడ కూడా వేసామన్నమాట. యాక్చువల్గా లోపల వేద్దాం అనుకున్నా, ఇది కొంచెం గ్యాప్ ఉంది. ఇలా పేడ అలికినప్పుడు వర్షం పడినప్పుడు ఇలా కలర్ మారిందనమాట. సో ఇక్కడ కూడా వేద్దామని నేను వేశాను. ఇంకా మాకు కొత్తగా ఈమె జాయిన్ అయిందండి. నేను ఎప్పుడు మీకు ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూపించాను కదా, మా లక్ష్మికి ఫస్ట్ పాలు తీసిందే వ్యక్తి రమేష్ అని. రమేష్ వాళ్ళ మదర్ అనమాట. ఈమె చాలా బాగా పని చేస్తుందండి. ఫస్ట్ ఆమె హెల్ప్ చేస్తుందో లేదో నేనే చేసుకుందామని వెళ్ళాను అనమాట. 12కి వెళ్ళాను అక్కడికి. వెళ్తే ఇంటికి వచ్చేసరికి 4 అయింది. ఆమె కూడా పాపం చేసింది. నాకు చాలా ఇష్టం అమ్మ, వాళ్ళ ఇంట్లో కూడా ఆమె చేస్తుందంట. ఇద్దరం కలిసి చేసుకున్నాము. నేను ఇంకా బయట కూడా ఎంట్రన్స్ దగ్గర జస్ట్ ఇక్కడ ఒకటే వేసాను అనమాట. వేయకముందు ఇలాగా ఉన్నదండి, వాటి ఆ తొట్లన్నీ తీసేసి వేసాము. రోజు ఇలాగ ముగ్గులు వేస్తుంది అనమాట. బాగా పేడాలకేసి ముగ్గులు వేస్తుంది. నేను ముందు కూడా ఇలాగే చేసేవాళ్ళము. చూడండి, సున్నం వేశాక ఇలా ఉంది లుక్. లక్ష్మి ఇంట్లో వచ్చేసి ఇలా ఉందండి, చాలా బాగా ఉందన్నమాట. నాకు లక్ష్మి ఇంటిని ఇలా రెడీ చేయడము, ఇలాగ ముగ్గులు వేయడము, పేడ అలకడం చాలా ఇష్టము. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మేము రెంటింట్లో ఉన్నప్పుడు దేవుని రూము ఇవన్నీ వేసి ముగ్గులు చూపించేదాన్ని కదండి, బయట వేసినది అవన్నీ. ఇది వచ్చేసి ఆమె వేసిందనమాట. మెటికలికి కూడా చాలా బాగా వేసింది, గడప ఊదిదని ఇవన్నీ. ఫైనల్గా ఇలా ఉందండి, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. పండగ కళ వచ్చేసింది మా లక్ష్మి ఇంటికి. ఓకే అండి, బాయ్ అండి.